చంద్రబాబు మోడీని చెడుగుడు ఆడేసుకుంటున్నాడు. యావత్ జాతీయ నేతలు బాబు వెంట నడుస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఈసారి బాబు కింగ్ మేకర్ అని కాంగ్రెస్ జాతీయ నేత ఒకరు చేసిన వ్యాఖ్య ఆ సమావేశంలో హైలైట్. ఆంధ్ర నాయకులు వెళితే కేవలం జాతీయ పార్టీల నాయకులు అపాయింట్మెంట్ ఇస్తారు. వాళ్ళని వెళ్లి కలవడమే కానీ మీరు నాతో రండి అని వారు మనోళ్ళని రెక్కెట్టుకుని తీసుకుపోయే దృశ్యాలు కనిపించవు ఎప్పుడు. అప్పుడెప్పుడో అద్వానీ అలా ఉండేవారు చంద్రబాబు విషయంలో. ఆయన ఉప ప్రధాని, ఈయన ఏపీ సీఎం. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకి ఇంచుమించు అలాంటి సన్నివేశం కనిపించింది. ఈయన ఏపీ సీఎం, అటు పక్కన మాత్రం రాహుల్ గాంధీ. ఎందుకని చంద్రబాబును ప్రత్యేకంగా తీసుకెళ్లారు? మోడీ బడ్జెట్ ఉత్తరాదిలో కాస్తో కూస్తో ప్రభావం చూపుతుంది అనుకుంటున్న సమయంలో చంద్రబాబు రాహుల్తో చర్చలు చర్చనీయం అవుతున్నాయి. అన్నిసార్లు బలంగానే కొట్టనక్కర్లేదు, టెక్నిక్ తో కొట్టినా చాలు, జాయింట్లు జారిపోతాయి. చంద్రబాబు అలాంటి టెక్నిక్ నే నమ్ముతాడు, బలప్రయోగాన్ని కాదు. అందుకే రాహుల్ కి చంద్రబాబుపై గురి కుదిరినట్టుంది. ఇవాళ నేషనల్ మీడియా మొత్తం చూస్తుండగా రాహుల్ గాంధీ చంద్రబాబును ప్రత్యేకంగా తన కారులో తీసుకువెళ్లడం టాక్ ఆఫ్ ద ఢిల్లీ అవుతుంది. కాంగ్రెస్ జాతీయ స్థాయి వ్యూహరచనలో ఉంది. ఇబ్బంది ఉన్న రాష్ట్రాల్లో ఏం చేయాలి, యూపీ లాంటి చోట్ల ఎలా వెళ్లాలి, తాయిలాలు ఇస్తున్న మోడీని ఎలా కౌంటర్ చేయాలి లాంటి విషయాలతో పాటు దక్షిణాది వ్యూహంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరగబోతున్నట్లు చెప్తున్నారు. కర్ణాటకలో లుకలుకలతో పాటు మిగతా విషయాలు కూడా ప్రస్తావనకి వస్తాయంటున్నారు. అయితే వాటన్నిటికన్నా ముఖ్యమైన సంగతి మనకి ఇంకోటి అర్థమవుతుంది. యాంటీ బీజేపీ పార్టీలను ఏకం చేయడంలో, కాంగ్రెస్ లాంటి పార్టీలకు కిటుకులు చెప్పడంలో చంద్రబాబు కీలకమవుతున్నాడు. ఆ సంగతి అర్థమవుతుంది. మోడీ గ్రాఫ్ పడుతున్న సమయంలో చంద్రబాబు ఎఫెక్ట్ క్రమంగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ దృశ్యం చూస్తున్న వాళ్ళకి. మరి ఈ అంచనా ఎంతవరకు నిజమవుతుందో, బడ్జెట్ ప్రభావం ఎంత ఉంటుందనే దాన్ని బట్టి తేలుతుంది. మోడీకి పక్కలో బల్లెం, ఇక ఢిల్లీ నుంచి చంద్రబాబు రాజకీయం.